సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే నాగసాధువుల గురించి అయితే మాట్లాడదాం. సో ఈ నాగసాధువులు వచ్చేసి చాలా అంటే చాలా దైవాంశ సంభూతులు. వీళ్ళు వచ్చేసి మా శివుని భక్తులు. ఎంత భక్తులు అంటే ప్రతి ఒక్కటి వీళ్ళైతే త్యాగం అయితే చేసేసి ఇందులోకి అయితే రావడం అయితే జరిగి ఉంటుంది. సో వీళ్ళైతే వచ్చేసి హిందూ సన్యాస సాంప్రదాయానికి చెందిన కఠినమైన త్యాగులు. వీళ్ళు ఎంత కఠినంగా ఉంటుంది వీళ్ళది అంటే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో వీళ్ళైతే ప్రతి ఒక్కటి త్యాగం అయితే చేసేసి ఉంటారు. ఒంటి మీద బట్టలు కూడా లేకోకుండా అయితే త్యాగం అయితే చేసేసి ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చేసి చాలా ఎక్కువగా భస్మం అంటే విభూది పూసుకొని అయితే ఉంటారు. సో వీళ్ళు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు అనేది ఎవరికి తెలియదు. ఎలా వచ్చింటారో తెలియదు అండ్ ఎలా మాయమైంటారో తెలియదు. సో వాళ్ళకైతే చాలా అంటే చాలా శక్తులు అయితే ఉంటాయి. సో వాళ్ళు పిలిస్తే ఆ శివుడే పలుకుతాడు కాబట్టి వాళ్ళంతా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు వచ్చేసి మన నాడి జ్యోతిష్యం అంటారు కదా, సో అది చెప్తారు. అండ్ మామూలు జ్యోతిష్యం చెప్తారు. వాళ్ళు చెప్పిండేది ఎప్పటికీ రాంగ్ అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిండేది ఎప్పటికైనా సరే రైట్ అవుతుంది. అండ్ ఎప్పుడు మన మరణం అనేది కూడా వాళ్ళైతే చెప్తారు. అంత పవర్ఫుల్ వాళ్ళు. సో ఈ నాగసాధువులు వచ్చేసి కుటుంబము అండ్ భార్య, బిడ్డలు ఇవన్నీ అయితే వాళ్ళైతే వదిలేస్తారు. బంధుత్వాలు ఏది వాళ్ళైతే పెట్టుకోరు. దాన్ని కూడా వాళ్ళైతే త్యాగం చేసేసి కఠినంగా అయితే అయిపోయి పూర్తిగా వాళ్ళ జీవితం మొత్తం శివుడికే అంకితం అయితే చేసేసి వాళ్ళు అలాగే బతుకుతుంటారు. శివుడి సాక్షాత్కారం కావాలి అని అయితే వాళ్ళైతే దానికోసం అయితే వాళ్ళైతే తపస్సు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మనుషులు తిరగని చోట ఏదైతే ఉందో అక్కడైతే ఉంటారు. ముఖ్యంగా హిమాలయాల్లో ఉంటారు. అండ్ ఇంకా చాలా చోట్లయితే వీళ్ళైతే క మామూలుగా ఎవరికీ కనిపించరు. కానీ చాలా రేర్‌గా కనిపిస్తారు. ఎవరికి కనిపిస్తారు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇంతవరకు ఏ తప్పు చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళైతేనే కనిపిస్తారు. అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళ నాగసాధువుల యొక్క సాక్షాత్కారం వాళ్ళకైతే లభిస్తుంది. సో అలాంటివి ఎవరైనా మంచి వాళ్ళకైతే కనిపిస్తారు. మనలాంటి వాళ్ళకైతే కనపడరు. సో నాగసాధువులుగా మారడానికి కఠినమైన దీక్షలైతే ఉంటాయి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ చాలా వదిలేయాల్సి ఉంటుంది. సో అలా అయితేనే మనమైతే నాగసాధువులు అయ్యేకి చాలా అంటే చాలా అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంటే ఎవరు ఉండకోకుండా అలాంటి ప్లేసెస్‌లో ఉంటారని చెప్పాను కదా. హిమాలయాల్లో వీళ్ళైతే ఎక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది. అక్కడ వీళ్ళు గుహల్లో అయితే తపస్సయితే చేసుకుంటూ వాళ్ళ ధ్యానంలో మునిగిపోయి ఉంటారు వీళ్ళు. సో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశీ ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు కనిపించే అవకాశం అయితే ఉంది. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.